ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనా జాసియా. ఫ్రెండ్స్, అందరికీ అయితే ముందుగా ఉగాది క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే ఉగాది పండుగ కదా, మా ఇంట్లో స్పెషల్స్ అయితే పాలు పొంగించుకుంటున్నాను, అలాగే గారాలు వేసుకుంటున్నాను, అలాగే అందరి ఇంట్లో ఉండే ఉగాది పచ్చడి కూడా. ఫస్ట్ అయితే ఇక్కడైతే గారెల పిండి ఫ్రెండ్స్ ఉప్పేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టాను. ఇవి అయిపోయిన తర్వాత పాలు పొంగించుకుని వేప పులుసు రెడీ చేస్తాను. ఇవన్నీ చేసుకుంటేనే ఒక పక్క దేవుడికి సిద్ధం చేసుకుందాము. ఫస్ట్ అయితే గారెలు వేస్తాను ఫ్రెండ్స్, చూడండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది. ఇదిగోండి ఫ్రెండ్స్, గారెలు అయితే ఫస్ట్ అవి వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వై అయితే గారెలు తీసేసుకున్నాను, జనవాయి వేసాను. పచ్చడి కోసం చింతపండు నానబెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గారెలు అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడైతే పాలు కూడా పెట్టేసుకున్నాను. పాలు కూడా పొంగేస్తే ఇప్పుడు బియ్యం వేసుకున్నాను. ఇదిగోండి 20 రూపీస్ అంట. ఇది చిన్ని కాడలు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి రైల్ చేసుకుని నీట్గా వేపుల్స్ రెడీ చేస్తుంది. పొంగల్ రెడీ అవుతుంది. గారెలు వేసేసాను కదా, ఇప్పుడు వేపుల్స్ పొడి చేసేసుకుంటే పూజ చేసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చింతపండు పులుసు అలాగే బెల్లం చితకొట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చిన్న పీసెస్గా మామిడికాయ ముక్కలు కట్ చేసుకోండి. ఇది లోపు నాంతా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇదిగోండి, వేల్చుకున్న వేప పువ్వు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఉగాది పచ్చడి కూడా రెడీ చేసేసాను. తీపి, పులుపు, వగర, చేదు. తీపి అంటే బెల్లం, పులుపు అంటే చింతపండు, అలాగే మ్యాంగో, అలాగే వగరు కోసం, చేదు కోసం వేప పువ్వు. మాకైతే మేము ఉప్పు కారం వేసుకోం ఫ్రెండ్స్. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు ఇలాగే తయారు చేసేది, అందుకని చెప్పేసి మేము కూడా ఇలాగే వేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ పొంగల్ కూడా ఇంకా రెడీ అయిపోవచ్చింది, ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు బెల్లం వేసేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోద్ది. పూజా రూమ్ చూసుకుని నీట్గా సిద్ధం చేసుకుని పూజ చేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం నీట్గా సిద్ధ కొట్టేసుకున్నాను. ఇప్పుడు బెల్లం ఇప్పుడైతే క్యాష్యూ, అలాగే కిస్మిస్, అలాగే ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గారెలు, పొంగల్, వేప పులుసు, అలాగే అట్టిపళ్ళు, కొబ్బరికాయ కూడా పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆవు పాలు తీద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఉగాది పూజ అయితే మా ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. శ్రీమాత్రే నమః. వన్స్ అగైన్ అందరికీ చెప్పమోనా హ్యాపీ ఉగాది టు మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతే. ఇప్పుడైతే ఇంట్లో పూజ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బావ దగ్గరికి వెళ్తాను. పొంగల్ గారెలు తీసుకొని బావాని కూడా చూపిస్తాను, దర్శించుకోండి. అలాగే ఈరోజు గణేష్ గడ్డి టెంపుల్కి కూడా వెళ్తున్నాము, అక్కడ కూడా వీడియో వస్తుంది, అప్లోడ్ చేస్తాను. వన్స్ అగైన్ నా యూట్యూబ్ వ్యూవర్స్కి, అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది మై యూట్యూబ్ ఫ్యామిలీ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే బాబా వారికి పాదదర్శనం కల్పించారు. ఆంటీ మిమ్మల్ని కూడా ప్రసాదం పెడుతున్నారుగా, మరి తీయాలిగా.